వెడ్నెస్డే సీజన్ 1 రివ్యూ. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ బానే ఉంది. సీజన్ 2 కూడా వచ్చింది. అది కూడా అన్ని ఎపిసోడ్లు వచ్చేసాయి తెలుగులో నెట్ఫ్లిక్స్ లో. నేను సీజన్ 2 చూద్దాం అనుకున్నా, కానీ 1 చూడలేదు. ఒకసారి చూద్దామని స్టార్ట్ చేశా. ఈ సీజన్ 1 మొత్తం 8 ఎపిసోడ్స్, ఒక్కొక్కటి 50 నిమిషాలు టు గంట ఉంది. అంటే మొత్తం 8 గంటలు. ఇక చూశాక నాకైతే బతికుంటే బస్టాండ్ లో బఠానీలు అమ్ముకునైనా బతకచ్చు, కానీ వ్యూస్ కోసం కకృతి పడద్దు అనిపించింది. ఎస్, మీరున్నది కరెక్టే. ఈ 8 గంటలు చావలేక, బతకలేక, చూడలేక, భరించలేక కష్ట నష్టాలు పడాల్సి వచ్చింది. ఈ బొక్కుల వెడ్నెస్డే సిరీస్ కొందరికి ఫేవరెట్ అయి ఉండొచ్చు. నా వరకైతే ఇది ఒక టార్చర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఉన్న వెడ్నెస్డే క్యారెక్టర్ ని భరించలేక సచ్చ. వీక్ క్యారెక్టర్ రైటింగ్. వెడ్నెస్డే క్యారెక్టర్ చూస్తే వేరే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ అనిపించచ్చు, నాకైతే చిరాకు దుబ్బింది. అసలు వెడ్నెస్డే బిహేవియర్, క్యారెక్టర్ డిజైన్ అస్సలు బాలేదు. అంతా లోడ మాట్లాడుతూ ఉంటది. ఆమె క్యారెక్టర్ ఆమె డార్క్ గా ఉంటది. డార్క్ పనులు చేస్తుంటది, డార్క్ ఆలోచనలు అన్ని. కానీ ఆమె ఎందుకు అలా ఉంది అనేది అసలు చెప్పరు. అది కూడా ఎప్పుడో చెప్పారు. అది కూడా పెద్ద ఏం లేదు, అంటే పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం లేదు. అది కూడా స్టోరీ టెల్లింగ్ అస్సలు బాలేదు. కంప్లీట్ అన్ఈవెన్ రైటింగ్ ఉంటది సిరీస్ లో. ఇది వచ్చేసి హర్రర్, సైన్స్ ఫిక్షన్, సూపర్ న్యాచురల్, మిస్టరీ వీటితో ఉంటది. ఈ అన్ని జనర్స్ బ్లెండ్ చేశారు, కానీ ఎందుకు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. ఇది ఫిక్షనల్, బట్ ఇందులో ఉన్న వెడ్నెస్డే క్యారెక్టర్ రియల్ లైఫ్ నుంచి బేస్ చేసుకొని తీశారు. అంటే రియల్ లైఫ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఆ క్యారెక్టర్ డిజైన్ చేశారు. ఇక్కడ మెయిన్ లీడ్ అయిన వెడ్నెస్డే క్యారెక్టర్ పిచ్చ బోరింగ్ గా ఉంది. ఇక రిమైనింగ్ అందరి క్యారెక్టర్ కూడా అస్సలు బాలేదు. ఇక వాళ్ళ క్యారెక్టర్ రేటింగ్ అయితే స్లీపింగ్ పిల్లే. అందరి క్యారెక్టర్ కూడా పిచ్చ బోరింగ్ అండ్ వీక్ గా ఉంది. ఆ వరల్డ్ బిల్డింగ్ ఉంది అస్సలు బాలేదు. అసలు ఏ మాత్రం డెవలప్ చేయలేదు దాన్ని. ఏదో మిస్టరీ అంటారు, వెడ్నెస్డే కొందరిని ముట్టుకోగానే ఏదో ఫ్లాష్ బ్యాక్ ప్లే అవుద్ది. అప్పుడు మనం ఏదో అనుకుంటాం, కానీ అక్కడ ఏముండదు. క్యారెక్టర్స్ ని ఎక్స్ప్లోర్ చేయడంలో కంప్లీట్ ఫెయిల్ అయ్యారు. స్క్రీన్ ప్లే ఎంత బోరింగ్ గా ఉందంటే పిచ్చ బోరింగ్ గా ఉంది. కొన్ని చోట్ల సైకలాజికల్ జానర్ కూడా ఉంటది. వెడ్నెస్డే సైకోపాత్ అంటారు, ఆమెమో అప్పుడప్పుడు డిటెక్టివ్ లాగా మాట్లాడుతూ ఉంటది. అంతా కూడా అన్కన్సిస్టెంట్ క్యారెక్టర్ రేటింగ్ ఇది. వెడ్నెస్డే అలా అవ్వడానికి వెనుక పెద్ద కారణమే, పెద్ద మిస్టరీయే ఉందేమో అనుకున్నా. అంటే పెద్ద ఎమోషనల్ డెప్త్, స్ట్రగులింగ్ పెద్దగానే ఉందనుకున్నా, కానీ అది చూపించడం కూడా చూపించలేదు. ఇందులో పేసింగ్ ఇష్యూ కాదు ప్రాబ్లము. హాలీవుడ్ వాళ్ళు ఇలాగే ప్రతి దానికి గంటలు సాగదీస్తారు. అది కాదు ప్రాబ్లము. ఫస్ట్ 2 ఎపిసోడ్లు చూసి ఏదో గట్టి మిస్టరీ ఉంది ఈ ప్లాట్ లైన్ వెనుక అనుకుంటే ఏం లేదు అక్కడ. వెడ్నెస్డే క్యారెక్టర్ రియల్ లైఫ్ నుంచి తీసుకున్నారు, అదోకే. బట్ దానికి వీళ్ళు ఆ డిఫరెంట్ జానర్స్ ఎందుకు బ్లెండ్ చేశారని చెప్తున్నా. ఆ వరల్డ్ బిల్డింగ్, సూపర్ న్యాచురల్, హర్రర్ ఇవి ఎందుకు అతికించారో మరి. ఆ క్యారెక్టర్ మీద నార్మల్ గా రాస్తే వేరే లోలో ఉంటది రైటింగ్. ప్లాట్ లైన్ అనేది కంప్లీట్ గా ఫెయిల్ అయింది ఇందులో. స్టార్టింగ్ వెడ్నెస్డే ఆమె గురించి, ఆమె ప్రాబ్లమ్స్ గురించి, ఆమె వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఇలా ఉంటదని చెప్పి వెళ్లే కొద్దీ ఎటో వెళ్ళింది. లిటరల్లీ సిరీస్ చూస్తున్నదా సేపు ఎటు పోతుందరా సిరీస్ అనుకున్నా. అసలు ఒక్క ఎపిసోడ్ కూడా ఇంట్రెస్టింగ్ గా లేదు. పిచ్చ బోరింగ్ గా ఉంది. అసలు ఏ మాత్రం ఎంగేజింగ్ గానే లేదు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే జెన్నా పాప, అదే వెడ్నెస్డే రోల్ లో చేసిన జెన్నా ఒర్టిగా బాగా చేసింది. రిమైనింగ్ అందరు కూడా బాగానే చేశారు. బీజము, సాంగ్స్ అయితే పెద్దగా బాగాలేవు, బొక్కలా ఉంది. సౌండ్ మిక్సింగ్ పెద్దగా బాగాలేదు. అంటే అంతా బాగానే చేశారు. ఫైనల్ డిటిఎస్ మిక్సింగ్ లో పెద్దగా చూసుకోలేదేమో. ప్రొడక్షన్ వాల్యూస్, విజువల్స్ బాగున్నాయి. ఫైనల్లీ ఈ వెడ్నెస్డే టార్చర్ అనిపించింది నాకు. ఇక సీజన్ 2 చూసే సాహసం మాత్రం నేను చేయలేను. ఇక మీ ఇష్టం. సీజన్ 1 రివ్యూ అయితే ఇది. అయినా సరే చూస్తామనుకుంటే నెట్ఫ్లిక్స్ లో తెలుగులో ఉంది. అడల్ట్ సెన్సెస్, బ్యాడ్ లాంగ్వేజ్ లాంటి ఏం లేవు. ఫ్యామిలీతో కూడా చూసుకోవచ్చు. సో మరిది వెడ్నెస్డే సీజన్ 1 రివ్యూ గురించి. మరి సిరీస్ చూసాక మీకు అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు గనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.